హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. మా చిన్నారి నేను ఇద్దరం అయితే మందిరికి వెళ్దామని మార్నింగే లేచి చక్కగా రెడీ అయ్యాము. మా వారైతే డ్యూటీకి వెళ్ళాడు. నేను రెడీ అయ్యేసరికి అయితే మాకు పెట్టిన బస్ అయితే వెళ్ళిపోయింది. అట్లా ఉంటుంది మనతోని. ఇంకా పక్కన అక్క వాళ్ళ హస్బెండ్ అయితే డ్యూటీలో నుండి వచ్చి డ్రాప్ చేశాడు. ఆర్మీ ఫ్యామిలీస్ అందరినీ యూనిట్కి ఇన్వైట్ చేశారు. ఇంకా అక్కడే పూజ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేశారట. ఇంకా మా వారి యూనిట్కి వెళ్తున్నాను. అక్కడికే డైలీ డ్యూటీకి వెళ్తాడు. ఫస్ట్ టైం శ్రీరామనవమి ఆర్మీ ఫ్యామిలీ వాళ్ళతో చేసుకుంటున్నాను. భలే అనిపించింది. ఫుల్గా ఎంజాయ్ చేశాము. తెలంగాణ సైడ్ వేరే, ఇక్కడ పంజాబ్లో వేరే. మనకి ఇక్కడికి ఫుల్ డిఫరెంట్ ఉంటుంది. మన దగ్గరలో అయితే గుడి మొత్తం జనాలతో నిండుతుంది. మళ్ళీ రాముల వారికి కళ్యాణం కూడా జీలకర్ర బెల్లం మంగళసూత్రంతో చేస్తారు కదా. ఇక్కడ ఓన్లీ పూజ చేశారు అంతే. మరి బయట ఎలా జరుగుతుందో తెలియదు, కానీ ఇక్కడ యూనిట్లో అయితే ఇలానే జరిగింది. మా వారికి అయితే ఈరోజు లీవ్ లేదు. ఇంకా మా చిన్నారి నాకు ఒక్కదానికి ఎలా అవుతుందో ఏమో, అసలే శారీ కట్టుకున్నాను, కష్టమవుతుంది కావచ్చు అనుకున్నాను. కానీ ఆమె అయితే భలే కోఆపరేట్ చేసింది, భలే ఆడుకుంది. ఇక్కడ లాస్ట్కి సిఓ మేడం హారతి ఇస్తుంది. ఇంకా పూజ అయిపోయాక తినడానికి వచ్చాము. చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. ఇంకా మేము తినేదాకా వాళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మేడం పూరి, వాటర్, రైస్ అనుకుంటూ భలే డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తారు ఆర్మీ వాళ్ళు అయితే. ఓటర్స్లో ఉన్నాను కదా, ఈసారి శ్రీరామనవమి మిస్ అనుకున్నాను, కానీ లాస్ట్కి అయితే భలే జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా కర్రీల విషయానికి వస్తే చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే నేనైతే ఫుల్గా తినేసాను. కొంచెం సప్పగా ఉన్నాయి. మన తెలంగాణ సైడ్ ఫుల్ కారం తింటాం కదా, ఇటు సైడ్ వాళ్ళు ఎక్కువ కారం తినరు. ప్లేట్లో ఇవన్నీ చూసేసరికి అప్పటికే సగం కడుపు నిండిపోయింది. ఇంకా లాస్ట్లో కీరాట భలే ఉంది. టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం తిన్నాను. రైస్తో చేశారు. ఇంకా ఇంతమంది ఆర్మీ వాళ్ళని యూనిఫామ్లో ఒకే దగ్గర చూసేసరికి భలే అనిపించింది. ఈ ఇయర్ శ్రీరామనవమి అయితే ఆర్మీ వాళ్ళతో ఇలా జరిగింది. ఓకే, బై ఫ్రెండ్స్.